After selling 72 articles, a man loses 9 articles. Find loss percentage. Okay, right. After selling 72, అతను ఒక 72 ఆర్టికల్స్ చూడండి ఇక్కడ ఆర్టికల్స్ మాట్లాడుతున్నాడు, మనీ గురించి మాట్లాడట్లేదు. ఓకేనా, వస్తువులు. అతను 72 వస్తువులు అమ్మటం వల్ల ఎంత లాస్ వచ్చింది అతనికి? 9 ఆర్టికల్స్ లాస్ వచ్చిందంట. సో మనం మాట్లాడుతున్నాం కాస్ట్ ప్రైస్ ఇది వరకు అతనికి ఏం కావాలంట? లాస్ పర్సంటేజ్. రైట్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, లాస్ ప్రైస్. ఓకే, రైట్. నేను ఈచ్ ఆర్టికల్ 1 రూపీ అనుకున్నాను. ఓకేనా, 72 ఆర్టికల్స్ అమ్మాను అంటే ఎంత వస్తాయి అమ్మని? 72 రూపీసేనా? ఓకే, ఎంతకు అమ్మాను? 72 రూపీస్ వస్తాయి. ఓకేనా, అమ్మటం వల్ల ఏం జరిగింది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్. సో ఈచ్ ఆర్టికల్ ఎంత అన్నాను? 1 రూపీ అన్నాను. సో ఎంత లాస్ వచ్చింది నాకు? 9 రూపీస్ లాస్ వచ్చింది. ఓకేనా, సో సెల్లింగ్ ప్రైస్ 72 రూపీస్కి అమ్మటం వల్ల లాస్ ఎంత వచ్చింది? 9 రూపీస్ లాస్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఏమైంది? సో 72 ప్లస్ 9 81 కదా. సో 81 రూపీస్ తీసుకొచ్చి 72 రూపీస్కి అమ్మేశాను. అంటే లాస్ ఎంత వచ్చింది? 9 రూపీస్ వచ్చింది. సో లాస్ పర్సంటేజ్, లాస్ ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్లో చెప్పను, లాస్ పర్సంటేజ్. లాస్ ఎంత వచ్చింది? అవుట్ ఆఫ్ 99 గాను, అవుట్ ఆఫ్ ఎంతకు గాను? 81 గాను ఇంటూ 100%. సో ఎంతమ్మా? 9 1 జారు, 9 9 జారు, 100/9. 9 1 జారు 11, 1/9%. 11 1/9% is loss.